రైటర్గా యాజ్ అన్ యాక్టర్గా ఈ సినిమాలో స్టోరీ ఇచ్చారు, స్క్రీన్ ప్లే చేశారు. దెన్ వన్ క్వశ్చన్ ఇస్ వై నాట్ డైరెక్షన్? డైరెక్షన్ ఈజ్ నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. నాకు అంత టైం అంటే ఇన్ని యాక్ట్ చేయాలి, ఇవన్నీ చూసుకోవాలంటే అంటే నేనేంటంటే చేయడానికి పెద్ద ఏముంది, యాక్చువల్ చేసేయచ్చు, కాకపోతే నా అంత టైం సరిపోదు. దానికి ప్రత్యేకించి ఒక దర్శకుడు ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. దానికి ఒక అంతకుముందు సంపత్ నంది గారితో వీళ్ళందరితో ఉన్నప్పుడు ఒక సినిమా లేట్ అయిపోతుంది, పాలిటిక్స్కి వెళ్ళడం వల్ల అటు ఇటు లేట్ అయిపోవడం వల్ల సంపత్ నంది గారికి మనం హోల్డ్ చేయడం మంచిది కాదని చెప్పి ఆయన వేరే సినిమాకి వెళ్ళిపోతే పంపించేసి నేను బాబీ గారు దర్శకుడిగా రావడం జరిగింది. సో బాబీ గారిని ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది? బికాస్ హీఈస్ 1 ఫిల్మ్ ఓల్డ్ అండ్ ఇండస్ట్రీలో ఏంటంటే 1 ఫిల్మ్ ఓల్డ్ 2 ఫిల్మ్ ఓల్డ్ కాదు, యు ఆర్ వర్కింగ్ విత్ అ స్టార్, అంటే మీరు కూడా సెలెక్ట్ చేయాలి, ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వై బాబీ గారు? అంటే నేను అసలు ఇప్పుడే నాకు ఇబ్బంది ఏం లేదు. అంటే నేనేం నమ్ముతానంటే వాళ్ళు బేసిక్ ఒకళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారా, వాళ్ళ క్రాఫ్ట్ వాళ్ళకి తెలుసు. అంటే మొదట్లో వచ్చినప్పటి నుంచి నాతో ఎవరు పెద్ద డైరెక్టర్స్ ఎవరు చేసేవాళ్ళు కాదు బిగినింగ్లో. నేను వచ్చిన కొత్తలో ఇప్పుడు కాదు, నేను వచ్చిన కొత్తలో ఎవరు నాతో సినిమాలే చేయడానికి సిద్ధపడేవాళ్ళు కాదు. నేను అందరు ఒకళ్ళు వీడు ఏం చేస్తారని చెప్పి అందరు చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటారు సార్ అప్పట్లో? ఏంటి రీజన్? ఖచ్చితంగా ఇప్పుడు నాకున్న లిమిటెడ్ టాలెంట్ ఎవరు వస్తారు చెప్పండి. దట్ ఈస్ వెరీ మోడెస్ట్ ఆఫ్ యు. అలాగే ప్రతి అంటే ఇప్పుడు మన బ్యాడ్ సైడ్ చూపిస్తే నాకు ఎప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి. అలా కాకుండా నేను ఎప్పుడు నా బలహీనత అంటే నాకు లేనితనాన్ని చూపిస్తే అది లేకుండానే ఉంటుంది. అలాగే బలంగా నాలో ఏదో ఒక ప్రతి మనిషిలో ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు అంతాక్షరిలో చాలామంది ఫెంటాస్టిక్ టాలెంట్స్ ఉంటాయి ఆ టీంలో. ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ బలాలు ఏంటో తీస్తాను, కానీ అసలు వాళ్ళు చేయలేదని చూపిస్తే వాళ్ళు అసలు చేతగానంలో ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి తెలిసిన క్వాలిటీని మనం కరెక్ట్గా ఒక సరైన విధానంలో పెడితే ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ లాగే అనిపిస్తారు. అలాగే నాకు కూడా నేను వచ్చిన కొత్తలో నాకు తెలియదు ఏదో చేయమని చెప్పేవాళ్ళు. అందుకని నాకు పెద్ద డైరెక్టర్స్ ఎవరు నా దగ్గరికి పెద్ద వచ్చేవాళ్ళకి. అందుకు నేను సినిమాలు ఎత్తుక్కునేవాడిని. బయటికి వెళ్ళలేను, సినిమాలు చేయాలి, ఏం చేయాలో తెలియదు. ఒక స్థాయికి సుస్వాగతంకి వచ్చాక నా వల్ల కాదు, పారిపోతాం సినిమాల నుంచి, మన వల్ల కాదని చెప్పి నాకేదో రోడ్డు మీద డ్యాన్సులు చేయటాలు ఏమంటుందని వైజాగ్ లేదు రోడ్డు మీద డ్యాన్స్ చేయమని చెప్పారు. ఏ స్వప్నలో నాకు పారిపోవాలనిపించింది, నా వల్ల కాదు. అంటే బేసికలీ డాన్స్ వల్లనా లేకపోతే మిమ్మల్ని ఇంకేమైనా అడిగారా? నాకేం కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. అంటే రోడ్డు మీదకి వెళ్ళి చేయాలంటే ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే బేసిక్ కంఫర్ట్ ఉంటుంది నాకు చేయడానికి. మేబీ అంటే ఇవన్నీ నాకేం సూచన ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్ని కాదు నాకు అర్థమవుతుంది. సో అలాంటప్పుడు నాకు ఎందుకు సినిమాలు అని చెప్పేసి నేను వెళ్ళిపోవాలనుకున్నప్పుడు తొలి ప్రేమ సినిమాని ఎవరో ఒకరు వస్తారంటాడు, నేను సినిమాల నుంచి వెళ్ళిపోదానికి ఎవరో ఒకటి చేస్తానని చెప్పి సరే విసుగుతారు రమ్మని చెప్పాను. కథ వినగానే నాకేదో ఒక మామూలుగా నాలాగా ఒకటి కథ అనిపించింది. సో ఇమీడియట్గా నాకు అది పెద్ద పెర్ఫామ్ చేయాల్సిన అనిపించలేదు, నేను నాలాగా ఉంటే సరిపోద్దని అనిపించింది. సో ఆ సుఖం ఎత్తుక్కున్నాను నేను. అంటే ఇది కారణం ఆ సుఖం ఎత్తుక్కున్నాను. అంటే నేను నా బలం వల్ల ఏంటి, నా బలాలు ఏంటి, ఆ తొలి ప్రేమలో నుంచి నా బలం ఏంటి, ఓకే అక్కడి నుంచి అలా కొద్దిగా నాకు తెలిసినవి చేసుకుంటా కొత్త పెద్ద డైరెక్టర్స్ చేయలేరు, అది వాళ్ళు చెప్పింది నేను చేయాలి. అలా కాకుండా కొత్త డైరెక్టర్స్ అయితే అంటే మేము కూర్చొని మాట్లాడి నాకు ధైర్యం ఉంటుంది, వాళ్ళకి ధైర్యం ఇచ్చేయండి, ఇద్దరం తపన పడుతుంటాం ఒక స్థాయికి ఎదగడానికి. సో అలాగే అందరూ కొత్త డైరెక్టర్స్ చేయడం అలవాటు. మరి ఇంత స్థాయికి వచ్చాక నాకు మోర్ కంఫర్టబుల్ ఏంటంటే నేనంటే బాగా తెలిసి ఆ ఇమేజ్ ఉండి అండ్ ఆఫ్ కోర్స్ బడ్జెట్ కన్స్టెంట్స్ కూడా ఉంటాయి. వీటన్నిటికి మించి నాకు కంపాటబిలిటీ ఉండాలి. అందుకని బాబీ గారు రైట్ అనిపించింది. నేను ఎలా నమ్ముతానంటే నేను సినిమా ఒకటి కమిటెడ్గా ఒక వ్యక్తిని నమ్మానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొమరం పులి రిలీజ్ అయింది, అది ఆడలేదు, మేబీ ఒక లిమిటెడ్ బిజినెస్ చేసింది అది అనుకున్నప్పుడు ఆ రోజు అందరూ వీళ్ళందరూ డిసప్పాయింట్ అవుతున్నప్పుడు నేనేంటంటే నా డైరెక్షన్ కించపరచను. ఇప్పుడు ఫెయిల్ అయిపోతే ఒకలాగా, సక్సెస్ అయిపోతే ఒకలాగా ఉంటుంది. నేను ఇన్ఫాక్ట్ సూర్యకి గిఫ్ట్స్ కూడా ఇచ్చాను.